దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు భవిష్యత్తులో సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ని లాంచ్ చేసింది. ఈ పథకంలో భాగంగా 60 ఏళ్లకు పైబడిన వారికి ప్రతి నెలా పెన్షన్ అందిస్తోంది. ఈ పెన్షన్ పదవీ విరమణ తర్వాత అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా అందిస్తోంది. ఈ పథకానికి అర్హత, రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందరూ పొందలేరు. ట్యాక్స్ పేయర్స్ కాని వారు మాత్రమే అటల్ పెన్షన్ యోజనకు అర్హులు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ స్కీమ్ కి రిజిస్టర్ చేసుకోవచ్చు. స్కీమ్ లో చేరిన వారు 60 ఏళ్ల తర్వాత నెలకు 1000 నుంచి 5000 వరకు పెన్షన్ పొందుతారు. ఈ స్కీమ్ కి కేంద్రం అతి తక్కువ ప్రీమియం వసూలు చేస్తోంది. అయితే ప్రతి నెల ఎంత డబ్బు డిపాజిట్ చేయాలనేది 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. స్కీమ్ లో చేరే నాటికి అప్లికెంట్ వయసు 60 ఏళ్ల తర్వాత నెలవారీగా పెన్షన్ పొందే మొత్తాన్ని బట్టి ప్రీమియం డిసైడ్ అవుతుంది. మీకు 18 ఏళ్ల వయసు ఉందనుకోండి, 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల 5000 రూపాయల పెన్షన్ పొందాలని మీరు అనుకుంటే ప్రతి నెల 210 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఎర్లీ ఏజ్ లోనే కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రీమియం తక్కువగా పడుతుంది. నెలవారీగా 3, 6 నెలలకు లేదా ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లించే ఫెసిలిటీ ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కి ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో అయితే బ్యాంక్ కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ చేయవచ్చు. ఆన్లైన్ లో అయితే ముందుగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి. ఇందులో అటల్ పెన్షన్ యోజన ట్యాబ్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ నింపిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి పెండింగ్ రిజిస్ట్రేషన్, కేవైసీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అవుతుంది. 60 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో పాటు ఇన్స్టాల్మెంట్ గడువును ఫైనల్ చేయాలి. తర్వాత నామినీ ఫామ్ నింపాలి. ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఆధార్ ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే స్కీమ్కి అప్లికేషన్ లింక్ అవుతుంది. బర్త్ సర్టిఫికేట్, 10th మార్క్ షీట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి ఏజ్ సర్టిఫికేట్లు, ఇండియన్ సిటిజన్షిప్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ వివరాలు, ఏపీవై రిజిస్ట్రేషన్ ఫామ్ అవసరం. మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం ప్రతి నెల నిర్దిష్ట తేదీన డబ్బు ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. ఒకవేళ అకౌంట్ హోల్డర్ 60 ఏళ్లలోపు మరణిస్తే నామినీ పెన్షన్ స్కీమ్ని కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా నామినీ అకౌంట్లోకి డబ్బు రిటర్న్ అవుతుంది.